RRC Group D questions discuss చేద్దాం. సో ఫస్ట్ వన్ చూద్దాం. The Constitution of India was framed by a Constitution Assembly set up under the which of 1946 అని అడుగుతున్నారు. సో మనకి రాజ్యాంగాన్ని రచించడానికి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేది అవసరమైంది. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనే వర్డ్ని కానీ కాన్స్టిట్యూషన్ అనే వర్డ్ని కానీ ఇండియాలో మొట్టమొదటిగా ప్రస్తావించిన పర్సన్గా ఎంఎన్ రాయ్ని చెప్పొచ్చు. సో అలాంటి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మనకి ఏర్పాటు చేయడానికి ఈ క్రింది వాటిలో ఏ కమిషన్ ఏర్పాటు చేయబడింది అని అడుగుతున్నారు. క్యాబినెట్ మిషనరీ ప్లాన్, క్యాబినెట్ మినిస్టర్స్ ప్లాన్, క్యాబినెట్ మినిస్టరీ ప్లాన్, క్యాబినెట్ మిషన్ ప్లాన్. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ వన్, క్యాబినెట్ మిషన్ ప్లాన్ అండ్ విచ్ ఈజ్ ఇన్ 1947. మనకి రెండు మిషన్స్ ఉన్నాయండి. ఒకటి క్రిప్స్ మిషన్ అంటాం. సో మనకి క్రిప్స్ మిషన్ అనేది ఎప్పుడు వచ్చింది అంటే 1942లో వచ్చింది. దాని తర్వాత వచ్చిన మిషన్గా క్యాబినెట్ మిషన్ని చెప్తాం 1946లో. క్యాబినెట్ మిషన్ ఇండియాకి రావడానికి మెయిన్ కారణం ఏంటి అంటే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేది ఏర్పరచాలి, దాని ద్వారా రాజ్యాంగం అనేది మనకి రచించడానికి వీలవుతుంది అని. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ వన్. అలా కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేది మనకి 1946లో ప్రస్తావించబడింది. సో 1946లో కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ స్టార్ట్ అయింది. దానికి ఇన్ టర్మ్ ప్రెసిడెంట్గా సచ్చిదానంద సిన్హా అనే పర్సన్ ఉన్నారు. దాని తర్వాత డిసెంబర్ 9న 1946న కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఫస్ట్ ప్రెసిడెంట్గా బాబు రాజేంద్ర ప్రసాద్ ఎన్నికయ్యారు. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ప్రెసిడెంట్ బాబు రాజేంద్ర ప్రసాద్. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ వైస్ చైర్మన్గా ఉన్నది ఎవరు అంటే హెచ్ఎన్ ముఖర్జీ గారు. కాన్స్టిట్యూషన్ అడ్వైజర్గా ఉన్నది ఎవరు అంటే బిఎన్ రావు లేదా బెనగల్ రావు అంటాం. సో కాన్స్టిట్యూషన్ రాయడానికి టోటల్గా ఎన్ని కమిటీస్ ఏర్పడ్డాయంటే 22 మేజర్ కమిటీస్ ఏర్పడ్డాయి. దీంట్లో అంబేద్కర్ అధ్యక్షతన డ్రాఫ్టింగ్ కమిటీ ఉంది, అండ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన ప్రొవిజన్స్ కాన్స్టిట్యూషన్ కమిటీ ఉంది, అండ్ యూనియన్ పవర్ కమిటీ జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన ఉంది. సో ఇలా ఒక్కొక్క కమిటీ ఒక్కొక్క పర్సన్ అధ్యక్షత వహించడం జరిగింది. మేజర్గా 22 కమిటీస్ అనేవి ఏర్పడ్డాయి. కాన్స్టిట్యూషన్ సింబల్గా ఎలిఫెంట్ని తీసుకున్నారు. అండ్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఒరిజినల్ 395 ఆర్టికల్స్ని కూడా ప్రేమ్ బిహారీ నారాయణ్ రాయ్జాద్ రాశారు. అలాగే ఈ కాన్స్టిట్యూషన్ రాయడం అనేది 1946లో స్టార్ట్ అయింది. కంప్లీట్ అయింది ఎప్పుడు అంటే 1949 నవంబర్ 26. అందుకే నవంబర్ 26న కాన్స్టిట్యూషనల్ డే కింద మనం డిక్లేర్ చేసుకున్నాం. నవంబర్ 26 తర్వాత ఇమీడియట్గా అమల్లోకి వచ్చినవి ఏవి అంటే సిటిజన్షిప్ అనేది వెంటనే అమల్లోకి వచ్చింది నవంబర్ 26 తర్వాత 1949లో 1949లో. దాని తర్వాత 1950 జనవరి 26న మనం కాన్స్టిట్యూషన్ని రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ 1950 జాన్ 26గా చెప్తాం. సో ఇది మెయిన్గా మీకు కావాల్సింది. అలాగే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో 395 ఆర్టికల్స్ ఉన్నాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ 22 పార్ట్స్ అనేవి ఉన్నాయి, 8 షెడ్యూల్స్ అనేవి ఉన్నాయి. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఆర్టికల్స్ పెరిగాయి అండ్ 25 పార్ట్స్ వచ్చాయి, 12 షెడ్యూల్స్ ఉన్నాయి. అండ్ దానితో పాటు ప్రస్తుతం 104 సవరణలు ఉన్నాయి, 104 అమెండ్మెంట్ యాక్ట్స్ అనేవి ఉన్నాయి. ఒకవేళ ఇప్పుడు జరుగుతున్న ఓబీసీ బిల్ కనుక పార్లమెంట్ నుంచి పాస్ అయి ప్రెసిడెంట్ ఆమోదం పొందితే అండ్ దానితో కలిపి 105 సవరణ చట్టాలు అనేవి మనకు వస్తాయి. ప్రస్తుతం 104 అమెండ్మెంట్ యాక్ట్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. Who among the following on the men's single title of the Italian Open 2021? సో ఇటాలియన్ ఓపెన్ 2021 ఎవరు గెలుచుకున్నారని అడుగుతున్నారు. నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఒక పర్సన్ గురించి, నోవాక్ జోకోవిక్ గురించి. నోవాక్ జోకోవిక్ ఈ సంవత్సరం ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ని కానీ, నెక్స్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ని కానీ, నెక్స్ట్ వింబుల్డన్ కానీ ఈ మూడు ఈ సంవత్సరం గెలుచుకున్న పర్సన్ ఎవరు అంటే నోవాక్ జోకోవిక్. ఇవి గుర్తుపెట్టుకోండి. ఒకటి వచ్చేటప్పటికి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ అండ్ ఇంకొకటి వింబుల్డన్, ఇంకొకటి ఆస్ట్రేలియన్ అండ్ ఇంకా యుఎస్ ఓపెన్ అనేది జరగాల్సింది. ఈ మూడు జరిగాయి. ఈ మూడింటిని గెలుచుకున్న పర్సన్ ఎవరు అంటే నోవాక్ జోకోవిక్గా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ సంవత్సరం ఇటాలియన్ ఓపెన్ టైటిల్ని గెలుచుకున్న పర్సన్ ఎవరు అంటే రాఫెల్ నాదల్. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ వన్. ఇదే రాఫెల్ నాదల్ ఈ సంవత్సరం స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్గా కూడా ఉన్నారు. స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ ఈ సంవత్సరం ఎవరు అంటే రాఫెల్ నాదల్. మరి స్పోర్ట్స్ విమెన్ ఆఫ్ ద ఇయర్గా ఎవరు ఉన్నారు అంటే నవోమి ఒసాకా. సో నవోమి ఒసాకా స్పోర్ట్స్ విమెన్ ఆఫ్ ద ఇయర్గా ఉన్నారు. అండ్ నవోమి ఒసాకా ఆస్ట్రేలియా ఓపెన్స్ విమెన్ సింగిల్ విజేతగా కూడా నిలవడం జరిగింది. సో ఇవి మీరు ఓవరాల్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ కంట్రీ ఈజ్ టాప్డ్ లిచీ ఫ్రూట్ ప్రొడక్షన్? సో లిచీ ఫ్రూట్ ప్రొడక్షన్కి ఏ కంట్రీ టాప్ అని అడుగుతున్నారు. లైక్ మయన్మార్, చైనా, ఇండియా, బంగ్లా.
సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏది కరెక్ట్ అంటే చైనా ఈజ్ అ కరెక్ట్ వన్, ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ వన్. సో కొన్ని ప్రొడక్షన్స్ చూద్దాం. లైక్ వీట్ ఉందనుకోండి. సో వీట్లో టాప్ కంట్రీగా దేన్ని చెప్తాము అంటే దట్ ఈజ్ అ చైనా. చైనా ఈజ్ అ టాప్ ఇన్ వీట్. సో సెకండ్ ప్లేస్లో ఉన్నది ఏది అంటే ఇండియాగా చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి కాటన్, పత్తి అంటాం కదా. సో పత్తిలో టాప్ స్టేట్గా ఉన్నది ఏది అంటే దట్ ఈజ్ అ ఇండియా. అలాగే సెకండ్ ప్లేస్లో ఉన్నది ఏది అంటే చైనాగా చెప్పొచ్చు. సో లైక్ వీట్లో ఫస్ట్ ప్లేస్ చైనా, సెకండ్ ప్లేస్ ఇండియా. కాటన్లో ఫస్ట్ ప్లేస్ ఇండియా, సెకండ్ ప్లేస్ చైనా. ఓవరాల్గా వరల్డ్లో చెప్తున్నాం. అలాగే నెక్స్ట్ ఇండియా విషయానికి వచ్చేటప్పటికి దేనిని వీట్ బౌల్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు అంటే దట్ ఈస్ అ పంజాబ్. సో పంజాబ్ని వీట్ బౌల్ ఆఫ్ ఇండియాగా పిలవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ లిచ్చీ ప్రొడక్షన్కి చైనా ఎంత ఫేమస్సో ప్రపంచంలో, ఇండియా వచ్చేటప్పటికి మనకి లిచ్చీ ప్రొడక్షన్లో ఒకటి బీహార్ అండ్ రెండోది ఉత్తరప్రదేశ్, త్రిపుర. ఈ స్టేట్స్ అన్నీ కూడా మనకి లిచ్చీ ప్రొడక్షన్కి ఫేమస్ అని చెప్పొచ్చు. పర్టికులర్గా ఏ ప్లేసు ఇండియాలో లిచ్చీకి చాలా ఫేమస్ అని చెప్తాము అంటే ముజాఫూర్ ప్రాంతం ఏదైతే ఉందో ద ముజాఫూర్ ఏరియా ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ ద లిచ్చీ ప్రొడక్షన్ ఇన్ బీహార్గా చెప్పొచ్చు. అండ్ ఓవరాల్గా అయితే బీహార్, ఉత్తరప్రదేశ్, త్రిపుర. అండ్ ప్రపంచంలో అయితే ఫస్ట్ ప్లేస్ ఈజ్ నథింగ్ బట్ చైనాగా చెప్తాం. సో ఇవి మీరు కొన్ని గుర్తుపెట్టుకోవాల్సినవి. నెక్స్ట్ వన్ చూద్దాం. ద మ్యాక్సిమం ఏజ్ ఫర్ జాయినింగ్ నేషనల్ పెన్షన్ స్కీమ్. సో నేషనల్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో సో దాంట్లో మ్యాక్సిమం ఏజ్ ఎంత అని అడుగుతున్నారు జాయిన్ అవ్వడానికి. లైక్ 58, 62, 65, 70 అని. సో ఆన్సర్ వచ్చేసి 70 ఇయర్స్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో 70 సంవత్సరాలు మనకి జాతీయ పెన్షన్ పథకంలో చేరడానికి గరిష్ట వయసుగా చెప్పొచ్చు. ఇది గవర్నమెంట్ స్టార్ట్ చేసిన ఒక వెల్ఫేర్ స్కీమ్గా కూడా చెప్పొచ్చు. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ వన్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. Next one, which institution researchers have approved the mass production of an oral solution to treat black fungus? సో బ్లాక్ ఫంగస్ని మనకి ట్రీట్ చేయడం కోసం ఈ క్రింది వాటిలో ఏ ఇన్స్టిట్యూషన్ మనకి ఒక ఓరల్ సొల్యూషన్ని ప్రిపేర్ చేసింది అని అడుగుతున్నారు. ఐఐటి ఢిల్లీ, ఐఐటి కాన్పూర్, ఐఐటి హైదరాబాద్, ఐఐటి మద్రాస్. సో ఆన్సర్ వచ్చేసి ఐఐటి హైదరాబాద్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ వన్. ఐఐటి హైదరాబాద్గా చెప్పొచ్చు. అలాగే ఐఐటి హైదరాబాద్ భారతదేశంలోనే తక్కువ కాస్ట్తో, లో కాస్ట్తో పనిచేసే మనకి ఒక కోవిడ్ టెస్ట్ కిట్ని కూడా ఇది రూపొందించిందని చెప్పొచ్చు. కోవి హోమ్. సో కోవి హోమ్. సో ఇది కూడా ఐఐటి హైదరాబాద్ని నిర్మించింది. కోవి హోమ్ కావచ్చు, బ్లాక్ ఫంగస్కి సంబంధించిన ఓరల్ సొల్యూషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఐఐటి హైదరాబాద్. నెక్స్ట్ వన్ చూద్దాం. ద ఫస్ట్ యురేనియం ఆఫ్ ఇండియా, ద జాదుగూడ మైన్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అని అడుగుతున్నారు. భారతదేశంలో మొట్టమొదటి యురేనియం మైన్స్గా జాదుగూడ మైన్స్ని చెప్తాం. అవి ఎక్కడున్నాయని అడుగుతున్నారు. రాజస్థాన్, జార్ఖండ్, బీహార్, అస్సాం. సో ఆన్సర్ వచ్చేసి మనకి జార్ఖండ్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ వన్. సో జనరల్గా మనకి యురేనియంని దేని నుంచి తీస్తాము అంటే పిచ్ బ్లెండ్ అనే దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది యురేనియంని. భారతదేశంలో యురేనియం శుద్ధి కర్మాగారాలు ఒకటి జార్ఖండ్, 2 ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. భారతదేశంలో మెయిన్ యురేనియం ప్రొడక్షన్స్ కూడా జార్ఖండ్ అండ్ ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. జార్ఖండ్లో ఉన్న యురేనియం మైన్స్ని మనం ఏదైతే జాదుగూడ అని పిలుస్తున్నామో, ఆంధ్రప్రదేశ్లోని యురేనియం మైన్స్ని తుమ్మలపల్లి యురేనియం మైన్స్గా చెప్తారు. తుమ్మలపల్లిలో లొకేట్ అయి ఉన్నాయి. సో తుమ్మలపల్లి యురేనియం మైన్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ జాదుగూడ యురేనియం మైన్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ జార్ఖండ్గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. వాట్ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ పాండ్యా డైనాసిటీ? సో పాండ్యా డైనాసిటీ యొక్క క్యాపిటల్ ఏంటి అని అడిగారు. లైక్ గయా, నెక్స్ట్ ద్వారసముద్ర, కాంచీపురం, మధురై. సో కాంచీపురం వచ్చేటప్పటికి మనకి పల్లవులు ఎవరైతే ఉన్నారో సో పల్లవుల యొక్క రాజధానిగా చెప్పొచ్చు. పల్లవాస్ క్యాపిటల్ ఈజ్ నథింగ్ బట్ కాంచీపురం. ఇంకా మధురై వచ్చేటప్పటికి దట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ పాండ్యా డైనాసిటీగా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ చోలాస్ వచ్చేటప్పటికి వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ని క్యాపిటల్స్గా ఎంచుకున్నారు. దాంట్లో వన్ ఆఫ్ ద ప్లేస్గా తంజావూర్ని కూడా చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మాన్యకేట అని చెప్పేసి ఇంకొక ప్రదేశం ఉంది, మాన్యకేట. సో మాన్యకేట ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ విచ్ ప్లేస్ అంటే దట్ ఈస్ రాష్ట్రకూట. రాష్ట్రకూటులకి మనకి క్యాపిటల్గా దేన్ని చెప్తారు అంటే మాన్యకూట అని చెప్పడం జరుగుతుంది. సో ఇలా మాన్యకేట అని చెప్పడం జరుగుతుంది. మాన్యకేట వచ్చేసి మనకి రాష్ట్రకూటులకి, మధురై వచ్చేటప్పటికి పాండ్యా డైనాసిటీకి, అండ్ కాంచీపురం వచ్చేటప్పటికి పల్లవులకి. అండ్ నెక్స్ట్ చాళుక్యాస్ అంటాం. చాళుక్యాస్కి ఇంపార్టెంట్గా మనకి క్యాపిటల్ ఏది అంటే బాదామి. సో బాదామి ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ చాళుక్యాస్గా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ అలాగే మనకి మౌర్యన్ డైనాసిటీకి కానీ గుప్తా డైనాసిటీకి కానీ క్యాపిటల్గా ఉన్నది పాటలీపుత్ర.
అలాగే కనిష్కుడు ఎక్కడి నుంచి క్యాపిటల్గా మనకి పరిపాలించాడంటే పేషావర్ లేదా పురుషపుర అంటాం. సో పురుషపురని రాజధానిగా చేసుకుని కుషాన్స్లోని కనిష్కుడు పరిపాలించాడు. దాన్ని ఇప్పుడు ప్రస్తుతం పేషావర్ అంటున్నారు, పాకిస్తాన్లో ఉంది. అలాగే ఢిల్లీ సుల్తానులు కానీ మొఘల్స్ కానీ వాళ్ళు దేన్ని ముఖ్యంగా క్యాపిటల్గా చేసుకుని పరిపాలించారు అంటే ఢిల్లీని. కానీ మనకి ఢిల్లీ సుల్తాన్ల మొత్తంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ సో క్యాపిటల్ని షిఫ్ట్ చేశారు ఢిల్లీ టు దౌలతాబాద్ అనే ఏరియాకి. ఢిల్లీ సుల్తాన్ల మొత్తంలో మళ్ళీ తిరిగి సికిందర్లోని క్యాపిటల్ని షిఫ్ట్ చేశారు ఢిల్లీ నుంచి ఆగ్రాకి. ఈ రెండు మార్పులుగా చెప్పొచ్చు ఢిల్లీ సుల్తాన్ల యొక్క మొత్తం విషయంలో. సో ఇది మనకి మిడీవల్ ఇండియాలో ఇంపార్టెంట్గా కూడా చెప్తాం. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్, who will be take as a charge in July 2021 as a vice chancellor of క్రియా యూనివర్సిటీ అని అడుగుతున్నారు. సో క్రియా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా 2021లో ఎవరు ఎంపికయ్యారు? క్రియా యూనివర్సిటీ అనేది ఒక ఆర్ట్కి సంబంధించింది, లిటరేచర్కి సంబంధించింది, ఏపీలో ఉంది. అండ్ దానికి ఒక వైస్ ఛాన్సలర్గా ఎంపికైన వ్యక్తి వచ్చేటప్పటికి మహేష్ రంగరాజన్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. దాని నెక్స్ట్ వన్, హూ ఆన్ ద సరస్వతి సమ్మాన్ అవార్డ్ ఇన్ 2020? 2020లో సరస్వతి సమ్మాన్ అవార్డ్ని ఎవరు గెలుచుకున్నారో అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి శరణ్ కుమార్ లింబాలే. సో శరణ్ కుమార్ లింబాలే ఈ అవార్డుని గెలుచుకున్నారు. ఆయన రాసిన సనాతన్ అనే బుక్కి గాను ఈయన ఈ అవార్డు గెలుచుకోవడం జరిగింది. ఈ అవార్డు కింద 15 lakhs క్యాష్ ప్రైజ్ని కూడా ఇస్తారు. సరస్వతి సమ్మాన్ అవార్డు కింద 15 లక్షల క్యాష్ ప్రైజ్ని ఇస్తారు. ఈ అవార్డుని 1991లో కేకే బిర్లా ఫౌండేషన్ అనేవాళ్ళు స్టార్ట్ చేశారు. ఫస్ట్లో మనకి హరివంశ రాయ్ ఎవరైతే ఉన్నారో సో హరివంశ రాయ్ ఈ అవార్డుని అందుకోవడం జరిగింది ఫస్ట్ టైం. అండ్ రీసెంట్గా అయితే మాత్రం ఎవరైతే ఉన్నారో మనకి సహారన్ కుమార్ లింబాలే సో ఆయన ఈ అవార్డుని అందుకున్నారు. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. నైనిటాల్ లేక్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్. సో నైనిటాల్ అనే లేక్ ఎక్కడుంది అని అడిగారు. సో ఆప్షన్ ఏలో మనకి అస్సాం ఇచ్చారు. అస్సాంలో ఇంపార్టెంట్ అతిపెద్ద లేక్గా సోన్ బీల్ అనే దాన్ని చెప్తారు. సో సోన్ బీల్ లేక్ ఏదైతే ఉందో అస్సాంలో ఉన్న అన్ని లేక్స్లో కూడా చాలా పెద్దదంట. దీని తర్వాత ఇక్కడే మనకి దిపోర్ బీల్ అనే ఇంకొక ఇంపార్టెంట్ లేక్ కూడా ఉంది, దిపోర్ బీల్. సో దీని తర్వాత హాఫ్ లాంగ్ లేక్. సో మనకి ఇవన్నీ కూడా ఎక్కడికి సంబంధించినవి అంటే అస్సాంకి సంబంధించినవి. దీంట్లో ఎక్కడ నైనిటాల్ అనేది లేదు. హిమాచల్ ప్రదేశ్లో అతిపెద్ద సరస్సుగా లేక్గా దేన్ని చెప్తారు అంటే రేణుకా లేక్ని చెప్పడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత హిమాచల్ ప్రదేశ్లో అతి హైట్లో ఉన్న లేక్గా దేన్ని చెప్తారంటే సూరజ్ లేక్ని చెప్తారు. ఇవి కాకుండా చంద్రతాల్ ఇలాంటివన్నీ కూడా హిమాచల్ ప్రదేశ్లో ఇంపార్టెంట్ లేక్స్. కానీ మెయిన్గా లార్జెస్ట్ వన్ రేణుకా అండ్ హైయెస్ట్ వన్ సూరజ్ లేక్. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్కి వచ్చేటప్పటికి గోవింద వల్లభ సాగర పంత్ అనే ఒక ఆర్టిఫిషియల్ లేక్ ఉంది. భారతదేశంలో అతిపెద్ద ఆర్టిఫిషియల్ లేక్ గోవింద సాగర వల్లభ పంత్. అది ఎక్కడుందంటే ఉత్తరప్రదేశ్లో ఉంది. అండ్ బరువా సాగర్ అని చెప్పేసి ఉత్తరప్రదేశ్లోనే ఓల్డెస్ట్ లేక్గా చెప్తారు. ఓల్డెస్ట్ లేక్ ఇన్ దట్ ఉత్తరప్రదేశ్ బరువా సాగర్. ఇకపోతే ఉత్తరాఖండ్ ఏరియా. సో నైనిటాల్ లేక్ అనేది ఎక్కడుంది అంటే ఉత్తరాఖండ్లో ఉంది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. నైనిటాల్, భీమతల్ సో ఇవన్నీ కూడా మనకి ఉత్తరాఖండ్లో ఇంపార్టెంట్ లేక్స్గా చెప్పచ్చు. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్గా చెప్పచ్చు. అలాగే మనకి భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది అంటే ఉల్లార్ లేక్. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. జమ్మూ అండ్ కాశ్మీర్లోనే ఇంకొక ఇంపార్టెంట్ లేక్ కూడా ఉంది, దాని పేరు ధాల్ లేక్ అంటాం. ఈ రెండు కూడా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నాయి. అలాగే పంజాబ్లో ఇంపార్టెంట్ లేక్గా దేన్ని చెప్పచ్చు అంటే హరికే. సో హరికే లేక్ అనేది పంజాబ్లో ఇంపార్టెంట్గా చెప్తారు. అలాగే రాజస్థాన్లో భారతదేశంలోనే అతి పెద్ద ఉప్పునీటి సరస్సు ఉంది, దాని పేరు సాంబార్ లేక్. ద లార్జెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ ఇన్ ఇండియా సాంబార్, లొకేటెడ్ ఇన్ రాజస్థాన్గా చెప్తాం. అలాగే గుజరాత్లో ఇంపార్టెంట్ లేక్గా నాల్ సరోవర్ అనే లేక్ని చెప్పొచ్చు, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ గుజరాత్ ఏరియా. సో మధ్యప్రదేశ్కి వచ్చేటప్పటికి భోజ్తల్ అనేది ఉంది, దట్ ఈస్ వెరీ ఫేమస్ ఇన్ మధ్యప్రదేశ్ ఏరియా. అండ్ మహారాష్ట్రకి వచ్చేటప్పటికి లోనార్ లేక్ ఉంది, దట్ ఈస్ వెరీ ఫేమస్ ఇన్ మహారాష్ట్ర ఏరియాగా చెప్పొచ్చు. కర్ణాటక ఉల్సూర్ హెబ్బల్ అనే లేక్స్ ఉన్నాయి. సో ఇలా భారతదేశంలో వివిధ చోట్ల లేక్స్ ఉన్నాయని చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ ప్రకారం ఉత్తరాఖండ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద నైనిటాల్ లేక్. నెక్స్ట్, నాసా సైంటిస్ట్ ఫైండ్ ఎక్స్రేస్ ఎమిషన్స్ ఫ్రమ్ ద విచ్ ప్లానెట్? నాసా ఆస్ట్రోనట్స్ మనకి చంద్ర ఎక్స్రే అబ్జర్వేటరీ అని చెప్పేసి ఒకటి ఉంది, చంద్ర ఎక్స్రే అబ్జర్వేటరీ. సో దీని దగ్గర నుంచి ఫస్ట్ టైం కనుగొన్నారు యురేనస్ మీద ఎక్స్రే ఎమిషన్స్ని. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. అలాగే నాసా యొక్క మార్స్ స్పేస్ శాటిలైట్ని ఏమని పిలుస్తారు అంటే పర్సివరెన్స్ అని చెప్పేసి పిలుస్తారు.
పర్సివరెన్స్ అనేది ఎవరికి సంబంధించింది అని అడిగితే నాసాకి సంబంధించింది. ఏ ప్లానెట్ మీదకి అంటే మార్స్ మీదకి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి జూనో అని చెప్పేసి ఇంకొకటి ఉంటుంది. జూనో అనేది కూడా ఏ ప్లానెట్ మీదకి ప్రయోగించారు అంటే జూపిటర్ మీదకి, దట్ ఈజ్ అ జూనో. సో ఇలాంటివి మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి జూస్ అని చెప్పేసి ఇంకొకటి ఉంది. సో జూస్ కూడా జూపిటర్ మీదకే, కానీ నాసా కాదు, యూరప్ ప్రయోగించింది జూస్ అనే దాన్ని. ఇక్కడ జూస్ అంటే అర్థం జూపిటర్ ఐసీ ఎక్స్ప్లోరేషన్. జూపిటర్ ఐసీ ఎక్స్ప్లోరేషన్, జూపిటర్ మీదకి యూరప్ ప్రయోగించింది. జూనో అనే దాన్ని నాసా ప్రయోగించింది. పర్సివరెన్స్ అనేది మార్స్ మీదకి ప్రయోగించడం జరిగింది. అలాగే నాసా చంద్రుడి మీదకి ప్రయోగించిన దాన్ని ఏమని పిలుస్తారు అంటే అపోలో అని కూడా పిలవడం జరుగుతుంది. సో ఇవి కొన్ని గుర్తుపెట్టుకోవాలి. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. FIFA Under-17 Women's World Cup will be held in which country in 2022? 2022లో ఫిఫా Under-17 Women's World Cup ఎక్కడ జరుగుతుంది అని అడుగుతున్నారు. దట్ ఈస్ ఇండియా. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. ఇండియాలో జరగబోతున్నాయి. అదే ఫిఫా 2022 మనకి ఫుట్బాల్ కప్ అనేది ఎక్కడ జరగబోతుంది, ఫిఫా ఓవరాల్ ఫుట్బాల్ కప్ అంటే, సో దట్ ఈస్ ఇన్ ఖతార్, ఇన్ దోహా. నెక్స్ట్ వన్. అండ్ వెన్ ఈజ్ ద వరల్డ్ హెమోఫీలియా డే అబ్జర్వ్డ్? హెమోఫీలియా డే ఎప్పుడు అని అడుగుతున్నారు. ఒకటి February 13 ఉంది. February 13 వచ్చేటప్పటికి నేషనల్ విమెన్స్ డే కింద చెప్తాం. సరోజినీ నాయుడు గారి యొక్క బర్త్డే కూడా అదే రోజు. సో దాన్ని నేషనల్ విమెన్స్ డే కింద చేశారు. ఇంటర్నేషనల్ విమెన్స్ డే March 8, నేషనల్ విమెన్స్ డే వచ్చేటప్పటికి February 13గా ఉంది. అలాగే ఇదే రోజు మనకి వరల్డ్ రేడియో డే కూడా ఉంది. సో వరల్డ్ రేడియో డే అనేది ఎప్పుడు అంటే దట్ ఈస్ February 13. నెక్స్ట్ April 24 వచ్చేటప్పటికి ఏ డే అంటే పంచాయత్ డేగా చెప్తాం. సో పంచాయత్ డే వచ్చి ఎప్పుడు అంటే మనకి April 24. సో నెక్స్ట్ April 18 వచ్చేటప్పటికి వరల్డ్ హెరిటేజ్ డే, ప్రపంచ వారసత్వ డే కింద దేన్ని తీసుకుంటాము అంటే April 18. సో April 17 ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్ వరల్డ్ హెమోఫీలియా డేగా చెప్పొచ్చు. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. So next one, recently which company announces 2030 goal to scale regenerative farming practices across 3 million hectares? 3 million హెక్టారుల్లో పునరుత్పత్తి వ్యవసాయ పద్ధతుల్ని కొలవడానికి ఏ సంస్థ 2030ని లక్ష్యంగా ప్రకటించింది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ పెప్సికో. సో పెప్సికో రీసెంట్గా ఏమని అనౌన్స్ చేసింది అంటే 3 మిలియన్ హెక్టారుల్లో వ్యవసాయ పునరుత్పత్తి పద్ధతుల్ని కొలవడానికి మనకి పెప్సికో ఒక 2030ని లక్ష్యంగా ప్రకటించడం జరిగింది. సో ఇక్కడ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ వాజ్ ఫౌండెడ్ బై రవీంద్రనాథ్ ఠాగూర్? ఫస్ట్ మనం రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి తెలుసుకుందాం ఇన్ఫర్మేషన్ని, దాని తర్వాత క్వశ్చన్ చూద్దాం. రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి ఏ బిరుదు ఉంది అంటే నైట్హుడ్ అనే బిరుదు ఉంది. సో రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి ఉన్న బిరుదు నైట్హుడ్ అనేది. నెక్స్ట్, రవీంద్రనాథ్ ఠాగూర్ ఏ బుక్ని రాశారు అంటే గీతాంజలి అనే బుక్ని రాశారు. 1912లో ఇది రిలీజ్ అయింది. అండ్ 1913లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి నోబెల్ లిటరేచర్ అవార్డు కూడా వచ్చింది. సాహిత్యంలో నోబెల్ బహుమతి వచ్చిన ప్రథమ భారతీయుడిగా రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని చెప్పొచ్చు. దాని తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ ఎవరిని మహాత్మా అని పిలిచారు అంటే గాంధీ గారిని. సో గాంధీని మహాత్మా అని కూడా పిలవడం జరిగింది. అలాంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు స్థాపించిన విశ్వవిద్యాలయం పేరు ఏది అంటే విశ్వభారతి. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇంకొక పర్సన్ కూడా ఉన్నారు మనకి, రాజా రామ్మోహన్ రాయ్. సో రాజా రామ్మోహన్ రాయ్ వేదాంత కాలేజ్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. అండ్ విశ్వభారతి అనే దాన్ని స్టార్ట్ చేసింది మాత్రం రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం మనం ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ కన్నా ముందర సత్యేంద్రనాథ్ ఠాగూర్ అని ఉన్నారు. భారతదేశంలో మొట్టమొదటి ICS ఆఫీసర్గా ఉన్నది ఎవరు అంటే సత్యేంద్రనాథ్ ఠాగూర్. సత్యేంద్రనాథ్ ఠాగూర్ గారు మొట్టమొదటి ICS ఆఫీసర్, నాట్ IAS, ICS ఆఫీసర్గా సో ఈయన ఎంపిక కావడం జరిగింది. సో ఆయన కన్నా ముందర మనకి దేవేంద్రనాథ్ ఠాగూర్ అని ఉన్నారు. దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు తత్వబోధిని సభ, తత్వబోధిని పత్రిక అనే లాంటి వాటిని స్థాపించారు. తత్వబోధిని పత్రిక, తత్వబోధిని సభని కూడా స్టార్ట్ చేసింది ఎవరు అంటే దేవేంద్రనాథ్ ఠాగూర్. సో ఆయన కన్నా ముందు ఉన్నది ద్వారకానాథ్ ఠాగూర్. ఇది ఒక మెయిన్ ట్రీ కింద చెప్తాం, ఫ్యామిలీ ట్రీ కింద. ద్వారకానాథ్ ఠాగూర్, ఆయన తర్వాత దేవేంద్రనాథ్ ఠాగూర్ ఉన్నారు. ఆయన తర్వాత సత్యేంద్రనాథ్ ఠాగూర్ ఫస్ట్ ICS ఆఫీసర్. సో ఆయన తర్వాత ఉన్నది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. సో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు స్టార్ట్ చేసింది విశ్వభారతి. ఇక్కడ సేవాగ్రామ్ విద్యాలయం కనిపిస్తుంది కదా మీకు. సో దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సేవాగ్రామ్ అనేదాన్ని. సేవాగ్రామ్ అనే ఒక విలేజ్ ఆఫ్ సర్వీస్ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని స్థాపించింది ఎవరు అంటే గాంధీ.
సో గాంధీ స్థాపించిన దాని పేరు సేవాగ్రామ్ లేదా విలేజ్ ఆఫ్ సర్వీస్ అంటాం. దీన్ని ఎక్కడ గాంధీ స్థాపించారు అంటే మహారాష్ట్రలో స్థాపించడం జరిగింది. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఈ క్వశ్చన్లో. నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ వేర్ ఈస్ ద హవా మహల్ విచ్ వాజ్ సీన్ ఇన్ ద న్యూస్ రీసెంట్లీ. సో మనకి హవా మహల్ అనేది ఎక్కడుంది అని అడుగుతున్నారు. లైక్ జైపూర్ ఈజ్ దేర్, భూపాల్ ఈజ్ దేర్, చెన్నై అండ్ మైసూర్. సో ఆన్సర్ వచ్చేసి హవా మహల్ అనేది మనకి జైపూర్లో ఉంది. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మీకు భూపాల్ అని కనిపిస్తుంది కదా. భూపాల్ అనే దాన్ని కట్టించింది ఎవరు అంటే ద కన్స్ట్రక్టర్, ద డెవలపర్ ఆఫ్ మోడర్న్ భూపాల్ సిటీగా ఎవరిని పిలుస్తారు అంటే దోస్త్ మొహమ్మద్ ఖాన్. దోస్త్ మొహమ్మద్ ఖాన్ని ద కన్స్ట్రక్టర్ ఆఫ్ ద మోడర్న్ భూపాల్ సిటీగా పిలుస్తారు. ఈయనకున్న ఇంకొక టైటిల్ ఏంటి అంటే అమీర్ ఈ అక్బర్. ఈయన యాక్చువల్గా ఆఫ్ఘన్ రూలర్, అమీర్ ఈ కబీర్. సో అమీర్ ఈ కబీర్ అని చెప్పేసి ఎవరిని పిలుస్తారంటే దోస్త్ మొహమ్మద్ ఖాన్ని పిలవడం జరుగుతుంది. ఈయన ఆఫ్ఘన్ రూలర్. సో ఈయన మోడ్రన్ భూపాల్ సిటీని డెవలప్ చేశారు. కానీ ఒరిజినల్గా భూపాల్ని ఏమని పిలుస్తారు అంటే భోస్పాల్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఈ భోస్పాల్ అనే దాన్ని ఎవరు నిర్మించారు, ఎవరు డెవలప్ చేశారు అంటే మిహిర బోజా అనే పర్సన్ మనకి డెవలప్ చేయడం జరిగింది. మిహిర బోజా ఏ కింగ్డమ్కి సంబంధించిన పర్సన్ అంటే పరమారా కింగ్డమ్కి సంబంధించిన పర్సన్. సో పరమారా కింగ్డమ్కి సంబంధించిన పర్సన్ 11th సెంచరీలో మనకి మిహిర భోజుడు ఎవరైతే ఉన్నారో సో ఆయన భోజ్పాలా అనే ఏరియాని నిర్మించి అండ్ దీని కేంద్రంగా పరిపాలించడం జరిగింది. దాని తర్వాత ఆఫ్ఘన్ రూలర్ దోస్త్ మొహమ్మద్ ఖాన్ అండ్ ఆయననే అమీర్ ఈ కబీర్ అని కూడా పిలుస్తారు. సో ఆయన ద మోడర్న్ సిటీ ఆఫ్ భూపాల్ని డెవలప్ చేశారు. ప్రస్తుతం అది మధ్యప్రదేశ్లో ఉంది. అండ్ మధ్యప్రదేశ్లో ఇంపార్టెంట్ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్గా ఖజురహో టెంపుల్స్ని చెప్పొచ్చు. దాని తర్వాత చెన్నై అని ఉంది కదా. సో చెన్నైని డెవలప్ చేసింది ఎవరు అంటే మనకి బ్రిటిషర్స్. ఒక పర్సన్ పేరు వచ్చేసి ఫ్రాన్సిస్. సో ఫ్రాన్సిస్ డే అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆండ్రూ కగన్. సో ఆండ్రూ కెగన్ అండ్ ఫ్రాన్సిస్ డి వీళ్ళిద్దరూ కలిసి మనకి ఈ చెన్నై అనే దాన్ని నిర్మించారని చెప్పొచ్చు. ఫస్ట్లో మద్రాస్ సిటీగా ఉండేది అండ్ దాని తర్వాత డెవలప్ చేసుకుంటూ వచ్చారు. అలాగే బ్రిటిషర్స్ ఇక్కడ కట్టించిన ఫోర్ట్ పేరు ఏది అంటే సెయింట్ జార్జ్ ఫోర్ట్గా చెప్తాం. సో సెయింట్ జార్జ్ ఫోర్ట్ అనేది కూడా ఎక్కడ కన్స్ట్రక్ట్ చేశారు అంటే మనకి చెన్నై దగ్గర కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అలాగే మైసూర్ని పాలించిన రాజుల్లో అతిపెద్ద గొప్ప రాజుగా ఎవరిని చెప్తామంటే టిప్పు సుల్తాన్. టిప్పు సుల్తాన్ శ్రీరంగపట్టణంలో ఒక మాస్క్ని కూడా నిర్మించారు, ఒక మసీదుని కూడా నిర్మించారు. అలాగే దాంతోపాటు మైసూర్లో ఉన్న ఇంపార్టెంట్ దానిగా ఏం చెప్తామంటే మైసూర్ ప్యాలెస్. మైసూర్ ప్యాలెస్ని అంబా విలాస్ ప్యాలెస్ అని కూడా పిలుస్తారు. అంబా విలాస్ ప్యాలెస్ అన్న మైసూర్ ప్యాలెస్ అన్న ఒకటే విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ కర్ణాటక ఏరియా. అండ్ శ్రీరంగపట్టణంలో మాస్క్ని టిప్పు సుల్తాన్ కట్టించారు. చెన్నై లేదా మద్రాస్లో మొట్టమొదటి ఫోర్ట్ సెయింట్ జార్జ్ ఫోర్ట్ని మనకి బ్రిటిషర్స్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మోడ్రన్ భూపాల్ సిటీని కన్స్ట్రక్ట్ చేసింది దోస్త్ మొహమ్మద్ ఖాన్. మనకి హవాయ్ మహల్ అనేది కనిపించేది ఎక్కడ అంటే జైపూర్లోగా చెప్పచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. Which pharmaceutical company is developing the world's first DNA based vaccine? ప్రపంచంలో మొట్టమొదటిసారిగా DNA బేస్డ్ వ్యాక్సిన్ని ఏ ఫార్మాటికల్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది? బైకాన్ లిమిటెడా, భారత్ బయోటెక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీసా, లేకపోతే జైడస్ క్యాడిల్లా అని ఉంది. సో ఆన్సర్ వచ్చేసి జైడస్ క్యాడిల్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ. జైడస్ క్యాడిల్ అనే సంస్థ ఏదైతే ఉందో ప్రపంచంలోనే మొట్టమొదటి DNA బేస్డ్ వ్యాక్సిన్ని నిర్మించబోతుంది. అలాగే ప్రపంచంలో మొట్టమొదటి కాంజుకేట్ వ్యాక్సిన్ని క్యూబా నిర్మించబోతుంది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా గ్రీన్ వ్యాక్సిన్ అనే పాలసీని ఇండియాలో ఉన్న సెరమ్ ఇన్స్టిట్యూట్ ఫాలో కాబోతుంది. సెరమ్ ఇన్స్టిట్యూట్ ఫౌండర్ అయిన సిర్రస్ పూనావాలాకి ఈ సంవత్సరం నేషనల్ అవార్డ్ ఆఫ్ తిలక్, నేషనల్ అవార్డ్ ఆఫ్ లోకమాన్య 2021 అవార్డు కూడా వచ్చింది. నేషనల్ అవార్డ్ ఆఫ్ లోకమాన్య 2021 సిర్రస్ పూనావాలాకు వచ్చింది. ఆయన సిరమ్ ఇన్స్టిట్యూట్కి అధిపతి. సిరమ్ ఇన్స్టిట్యూట్ ఈ గ్రీన్ వ్యాక్సిన్ అనే ఒక కొత్త ప్లాట్ఫామ్ని స్టార్ట్ చేయబోతుంది. కాంజుకేట్ వ్యాక్సిన్ అనే దానిని క్యూబా తయారు చేస్తుంది. కోవాక్సిన్ అనే దాన్ని భారత్ బయోటెక్ చేసింది. స్పుతినిక్ వ్యాక్సిన్ అనే దాన్ని రష్యా మ్యానుఫ్యాక్చర్ చేసింది. అలాగే ప్రపంచంలో ఫస్ట్ DNA బేస్డ్ వ్యాక్సిన్ని జిడాస్ కెడిల్ అనే ఏదైతే సంస్థ ఉందో అది మ్యానుఫ్యాక్చర్ చేయబోతుంది. నెక్స్ట్ వన్. Which country has placed the top rank in the World Competitiveness Index 2021?
మనకి ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ డైరెక్షన్ ఏదైతే ఉందో మనకి ఐఎండి అంటాం. సో ఈ ఐఎండి మనకి వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ అనేది రూపొందించింది. సో దీంట్లో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి ఎంత అంటే 43గా ఉంది. అయితే ఇక్కడ మనకి టాప్ కంట్రీ ఏది అని అడుగుతున్నారు. సో టాప్ కంట్రీ వచ్చేసి మనకి స్విట్జర్లాండ్గా ఉంది. సెకండ్ కంట్రీ వచ్చేటప్పటికి మనకి స్వీడన్. సో స్వీడన్ ఈజ్ అ సెకండ్ కంట్రీ. అండ్ థర్డ్ కంట్రీ వచ్చేటప్పటికి డెన్మార్క్గా ఉంది. ఒకటి స్విట్జర్లాండ్, సెకండ్ స్వీడన్, థర్డ్ డెన్మార్క్. ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసేటప్పటికి 43గా ఉంది వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ 2021లో. నెక్స్ట్ వన్, విచ్ సిటీ ఈజ్ ద సెకండ్ క్యాపిటల్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్? సో హిమాచల్ ప్రదేశ్కి జనరల్గా 2 క్యాపిటల్స్ ఉన్నాయి. ఒకటి సిమ్లా ఉంది, రెండోది వచ్చేటప్పటికి హిమాచల్ ప్రదేశ్ ఉంది. సో సిమ్లా వచ్చేటప్పటికి మనకి సమ్మర్ క్యాపిటల్గా చెప్తారు. సమ్మర్ క్యాపిటల్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్గా దేని చెప్తారంటే సిమ్లా. వింటర్ క్యాపిటల్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్గా ధర్మశాల అని చెప్పడం జరుగుతుంది, లేదా సెకండ్ క్యాపిటల్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్గా ధర్మశాల అని చెప్తారు. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. అలాగే హిమాచల్ ప్రదేశ్ యొక్క మనకి చీఫ్ మినిస్టర్గా ఉన్నది ఎవరు అంటే జైరామ్ ఠాకూర్. జైరామ్ ఠాకూర్ ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్లో ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ ఏది అంటే షికరీ దేవి ఈజ్ అ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్గా చెప్పొచ్చు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం యొక్క రాష్ట్ర చెట్టు స్టేట్ ట్రీ ఏది అని అడిగితే దట్ ఈస్ నథింగ్ బట్ డియోదర్. దేవదారు అంటాం కదా, డియోదర్ ఈజ్ అ స్టేట్ ట్రీ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. అదే స్టేట్ యానిమల్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ ఏది అని అడిగితే దట్ ఈజ్ అ స్నో లెపర్డ్. స్నో లెపర్డ్ అనేది అక్కడ ఇంపార్టెంట్గా చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి హిమాచల్ ప్రదేశ్లో ఇంపార్టెంట్ కనుమగా దేన్ని చెప్తాము అంటే రోహతంగ్ కనుమని చెప్పడం జరుగుతుంది. రోహతంగ్ పాస్. సో ఈ రోహతంగ్ పాస్ కింద భారతదేశంలోని అత్యంత పొడవైన టన్నెల్ ఉంది. సో దాని పేరు అటల్ టన్నెల్గా చెప్తారు. సో అటల్ టన్నెల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్గా చెప్పొచ్చు. హిమాచల్ ప్రదేశ్లోని సింధు నది యొక్క ఉపనదులైన ఒకటి చీనాబ్ అండ్ నెక్స్ట్ రావి, నెక్స్ట్ బియాస్. ఈ 3 నదులు కూడా పుట్టింది ఎక్కడంటే హిమాచల్ ప్రదేశ్లో. చీనాబ్, రావి, బియాస్ యొక్క జన్మస్థలం అనేది మనకి హిమాచల్ ప్రదేశ్లో ఉందని గుర్తుపెట్టుకోవాలి. సట్లజ్ నది మీద అతిపెద్ద డ్యామ్ ఉంది బాక్రా నంగల్. సో ఆ బాక్రా నంగల్లో బాక్రా అనే ప్రాజెక్ట్ని హిమాచల్ ప్రదేశ్లో కన్స్ట్రక్ట్ చేశారు. అలాగే హిమాచల్ ప్రదేశ్లో ఇంపార్టెంట్ బయోస్పియర్గా దేన్ని చెప్పొచ్చు అంటే మనం కోల్డ్ డెజర్ట్ లేదా హిమాలయన్ డెజర్ట్. కోల్డ్ డెజర్ట్ లేదా హిమాలయన్ డెజర్ట్ అని ఏదైతే పిలువబడుతుందో అది హిమాచల్ ప్రదేశ్లో ఇంపార్టెంట్ బయోస్పియర్గా కూడా చెప్తారు. సో ఇవి హిమాచల్ ప్రదేశ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అయితే ఇలాంటి క్యాపిటల్స్ ఇండియాలో చాలా ఉన్నాయి. మహారాష్ట్రలో మనకి ముంబై అండ్ నాగపూర్ని కూడా క్యాపిటల్గా కన్సిడర్ చేస్తారు. ముంబైని మెయిన్ క్యాపిటల్గా కన్సిడర్ చేస్తారు. అండ్ అడ్మినిస్ట్రేషన్ వైజ్ వచ్చేటప్పటికి నాగపూర్ని కూడా సెకండ్ క్యాపిటల్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది మహారాష్ట్రలో. కానీ అది స్పెసిఫిక్గా ఎక్కడ చెప్పరండి. మహారాష్ట్ర క్యాపిటల్ ముంబై అని చెప్తారు. అండ్ అలాగే ఉత్తరాఖండ్కి కూడా మనకి 2 క్యాపిటల్స్ ఉన్నాయి. ఒకటి డెహ్రాడూన్, 2 గరిసెయిన్. సో గరిసెయిన్ అనేది కూడా మనకి ఉత్తరాఖండ్లో సమ్మర్ క్యాపిటల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఉత్తరాఖండ్ యొక్క వింటర్ క్యాపిటల్గా ఉంటుంది. డెహ్రాడూన్ వచ్చేటప్పటికి సమ్మర్ క్యాపిటల్గా ఉంటుంది. సో ఇవి 2 కూడా ఉత్తరాఖండ్ యొక్క క్యాపిటల్స్గా చెప్పొచ్చు. అలాగే జమ్మూ కాశ్మీర్లో శ్రీనగర్ అండ్ జమ్మూ ఏవైతే ఉన్నాయో ఆ 2 కూడా క్యాపిటల్స్గా ఉండేవి. ఇప్పుడు ఆ క్యాపిటల్ షిఫ్టింగ్ అనే దాన్ని కూడా కంప్లీట్గా నిలిపివేశారు. దాన్ని దర్బార్ మూవ్మెంట్ అని కూడా పిలుస్తారు. జమ్మూ కాశ్మీర్లో కొన్ని నెలలు శ్రీనగర్లో, కొన్ని నెలలు జమ్మూ కాశ్మీర్లో మనకి క్యాపిటల్ అనేది నిర్వహిస్తారు. సో ఈ క్యాపిటల్ షిఫ్టింగ్ అనే దాన్ని దర్బార్ మూవ్మెంట్ అంటారు. ఇటీవల కొన్ని వందల ఏళ్లుగా నిర్వహిస్తున్న ఆ దర్బార్ మూవ్మెంట్ని నిలిపివేయడం జరిగింది. థ్యాంక్ యూ.